Okay, very good morning students, welcome to the social class. మనం ఆల్రెడీ కూడా 12th లెసన్ అనేది ఇండియన్ ఎలక్షన్ సిస్టమ్ అనేది కొంత కంప్లీట్ చేసుకున్నాం. బట్ ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళకి సెపరేట్గా మళ్ళీ ఆన్లైన్ క్లాసెస్లో ఉన్న వాళ్ళకి దీనికి బిగినింగ్ టాపిక్ అనేది మీకు ఇంకొక వీడియో ఉంటుంది. సో ఈ కంటిన్యూషన్ వీడియో చూడాలి, దీనికన్నా ముందు ఇంకొక వీడియో పోస్ట్ అవుతుంది, దానికి సంబంధించిన వీడియో కూడా మీరు చూడాలి. సో ఎందుకంటే ఆఫ్లైన్ వాళ్ళకి ఆ టాపిక్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆ టాపిక్ అనేది మీకు చెప్పట్లేదు, ఈ వీడియోలో చెప్పట్లేదు. దీనికి ముందున్న వీడియోలో మళ్ళీ ఇంకో క్లాస్లో ఉంటుంది, అక్కడ చెప్తాము. సో ఈరోజు టాపిక్ వచ్చేపాటికి ఏంటంటే కనుక బై ఎలక్షన్స్ అనమాట. ఇది పేజ్ నెంబర్ 144లో. పైగా మనకు ఉన్న సిలబస్ ఏంటంటే కనుక ఈ సాటర్డే నుంచి మనకి ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి. సో మనకి సిలబస్ ఏంటంటే కనుక 5th లెసన్ 11th B ఉన్నాయి, 5th లెసన్ 11th B ఉన్నాయి. సో ఇదే టైంలో మనకి ఈ 2 లెసన్స్ నుంచి టాపిక్ కంప్లీట్ చేయాలన్నా కష్టమే, టాపిక్ అనేది కంప్లీట్ చేయాలన్నా కష్టమే, మనం ప్రిపేర్ అవ్వాలన్నా కష్టమే. సో అందుకని మనం ఏం చేస్తామంటే కనుక 12th లెసన్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. బ్యాలెన్సింగ్ అంటే అది బ్యాలెన్సింగ్ అనమాట. అది మొత్తం మనం ఈ లెసన్ చెప్పుకున్నాం. ఇప్పుడు మీరు ఎలక్షన్ సిస్టమ్ నుంచి ఏ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలరు కదా మ్యాక్సిమం విన్నంత వరకు. సో ఇవాళ ఎలక్షన్ సిస్టమ్ అనేది కొంతవరకు చెప్పుకుంటాం ఎలక్షన్ సిస్టమ్. తర్వాత రేపు పొద్దున మనకి 5th లెసన్ ఒక 2 days, 11th B లెసన్ ఒక 2 days చెప్పుకుంటాం. అంటే ఎంతవరకు కంప్లీట్ అయిందో అంతవరకు నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి. క్లియరా అందరికీ? ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి కూడా అంతే అర్థమవుతుందా? ఎగ్జామ్ లెసన్ ఎంత కూల్గా అయితే విన్నారో సేమ్ అంతే కూల్గా మీరు ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది, టెన్షన్ పడాల్సిన పని లేదు. ఓకేనా? సిలబస్ అనేది అఫీషియల్గా ఇది ఉంటుంది, బట్ ఇందులో నుంచి కూడా మనకి మార్క్స్ కూడా ఇంపార్టెంటే కాబట్టి మనం విన్నది ఈ లెసన్ కాబట్టి ఈ లెసన్ చాలా తక్కువ వింటాం, ఈ లెసన్ ఎక్కువగా విన్నాం కాబట్టి మనకి కంపల్సరీగా ఈ లెసన్ కూడా క్వశ్చన్స్ రావాలి. అందుకని ఈ లెసన్ 12th లెసన్ కూడా మన సిలబస్లో ఉన్నట్టే, కానీ మామూలుగా అయితే ఉండదు. ఇది సిలబస్ పేపర్లో అయితే మాత్రం ఉండదు. ఇందులో కూడా క్వశ్చన్స్ వస్తాయి, దానికి కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. లెక్కేది మీకు అర్థమవుతుందా? లెక్కేది అర్థమవుతుందా? ఏమన్నా? ఓకే, నెక్స్ట్ వచ్చేవాడికి బై ఎలక్షన్ అనమాట. మన టాపిక్ వచ్చేవాడికి బై ఎలక్షన్ ఆర్ మిడ్ టర్మ్ ఎలక్షన్. మిడ్ టర్మ్ ఎలక్షన్ అనమాట. ఎలక్షన్స్ ఆర్ జనరలీ హెల్డ్ వన్స్ ఇన్ 5 years. అంటే మనకి ఎలక్షన్స్ అనేవి ఎప్పుడు కూడా ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి? వన్స్ ఇన్ 5 years అనమాట. అంటే మనకి లీప్ ఇయర్ చూడండి 4 years ఒకసారి వస్తుంది. లాజిక్ చెప్తున్నాను, 4 years ఒకసారి వస్తుంది. మనం ఏమనుకుంటాం 5 years అయిపోయాక వస్తుంది అనుకుంటాం, కానీ అలా కాదు. 4 years కంప్లీట్ అయిపోయాక 5th yearలో మనకి లీప్ ఇయర్ వస్తుంది. కానీ ఈ జనరల్ ఎలక్షన్స్ టైంలో అంటే కనుక 5 years కూడా కంప్లీట్ అయిపోవాలి. గవర్నమెంట్కి ఎప్పుడైతే తన గవర్నమెంట్ ఫామ్ చేసిన రోజు, ఎలక్షన్ జరిగిన రోజు కాదు, రిజల్ట్ వచ్చిన రోజు కాదు, వెన్ ఎవర్ ద పార్టీ మెయింటైన్ ఇట్స్ మెజారిటీ అనమాట. అంటే ఏ పార్టీ అయితే గవర్నమెంట్ ఫామ్ చేస్తుందో ఆ గవర్నమెంట్ ఫామ్ చేసిన దగ్గర నుండి 5 years వరకు కూడా ఏంటి తనకి టర్మ్ అనమాట. 5 years టర్మ్, ప్రతి గవర్నమెంట్కి కూడా 5 years టర్మ్ ఇస్తారు. అందుకనే ఎలక్షన్స్ కూడా 5 సంవత్సరాలకు ఒకసారి, అంటే 5 yearsకి ఒకసారి మనకి ఎలక్షన్స్ అని పెట్టడం జరుగుతుంది. బట్ ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ రిజైన్స్ బిఫోర్ ద ఎక్స్పైరీ ఆఫ్ దిస్ టర్మ్ or dies or impeached or becomes ineligible for other reasons, there is a vacancy from the constituency. అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మన ఎమ్మెల్యే ఉన్నారు, మన లోకల్ ఎమ్మెల్యే ఉన్నారు. ఎమ్మెల్యే తన ఎమ్మెల్యే ప్లేస్కి రిజైన్ చేసిన, ఒకవేళ చనిపోయిన, డెత్ అనమాట, చనిపోయిన అర్థమవుతుందా, లేకపోతే తను ఇన్ఎలిజిబుల్ అనమాట, ఇన్ఎలిజిబుల్ అని ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేసిన, ఇన్ఎలిజిబుల్ డిసైడ్ చేసేది ఎవరు? ఎలక్షన్ కమిషన్ ఎమ్మెల్యే కింద. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిజైన్, తనకి నచ్చలేదు, ఏం చేస్తాడు? తను రిజైన్ చేసేస్తాడు, రాజీనామా చేసేస్తాడు. లేదా తనకు ఒంట్లో బాగాలేదా, ఏం జరుగుతుంది? చనిపోతాడు, ఒంట్లో బాగాలేదు చనిపోతాడు. అప్పుడు నెక్స్ట్ వన్ ఇన్ఎలిజిబుల్. ఇన్ఎలిజిబుల్ అంటే తను ఆ ప్లేస్కి సూటబుల్ కాదు. ఆ సూటబుల్ కాకపోవడం కూడా 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటి, ఎలక్షన్లో మనం నామినేషన్ సబ్మిట్ చేస్తాం కదా, అది కూడా ఉంటుంది చెప్తాం. ఎలక్షన్ నామినేషన్ ఉంటుంది కదా, అప్లికేషన్ పెట్టేటప్పుడు
కంపల్సరీగా ఎమ్మెల్యేకి ఏజ్ ఎంత ఉండాలి? 25 ఉండాలి. ఎంత? 25 ఇయర్స్ ఉండాలి. కానీ మీరు సబ్మిట్ చేసినప్పుడు 24 ఉంది సబ్మిట్ చేసినప్పుడు. కానీ మీరు ఎమ్మెల్యే కింద ఎలక్షన్స్ అయిపోయినాయి, గెలిచేశారు, అంతా బాగానే ఉంది. కానీ తర్వాత ఎలక్షన్ కమిషన్ తెలిసిన విషయం అంటే కనుక మీరు 25 కాదు 24 అని తెలిసింది. అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఇన్ఎలిజిబుల్ కింద డిసైడ్ చేస్తుంది. ఇన్ఎలిజిబుల్ కింద డిసైడ్ చేస్తుంది. ఇలాగా చేయొచ్చు. లేకపోతే కనుక ఎలక్షన్స్ జరుగుతున్న టైంలో, అర్థమవుతుంది, ఎలక్షన్ జరుగుతున్న టైంలో మనం ఈ ఎమ్మెల్యే ఈ కంటెస్ట్ చేసిన ఏదో తప్పు చేసినా కూడా తనని ఇన్ఎలిజిబుల్ చేసే అవకాశం అనేది ఎలక్షన్ కమిషన్కి ఉంది. ఈ టైంలో ఈ ఎలక్షన్ కమిషన్ ఈ ఎమ్మెల్యే అనేవాడు ఈ మూడు విషయాలు ఏది జరిగినా కూడా ఆ సీట్ అనేది ఏం జరుగుతుంది? వేకెంట్ అయిపోతుంది. వేకెంట్ అంటే ఖాళీ అయిపోతుంది. సో ఆ టైంలో ఏం జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎమ్మెల్యే అనేవాడు ఒక 2 years పనిచేశాడు. 2 years పనిచేశాడు. ఏంటన్నా అర్థమైందా? ఈ ఎలక్షన్ 2 years కంప్లీట్ అయిపోయింది. తను చనిపోయాడు. తను చనిపోయిన తర్వాత సీట్ వేకెంట్ అయిపోతుంది కదా. అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే కనుక బై ఎలక్షన్ పెడుతుంది. బై ఎలక్షన్, దాన్ని బై ఎలక్షన్ అంటారు. తర్వాత బై ఎలక్షన్ అనేది మామూలుగా ఎలక్షన్ ప్రాసెస్ లాగే జరుగుతుంది. జరిగిన తర్వాత ఏం చేస్తారంటే కనుక జరిగినప్పుడు తనకి ఎన్ని ఇయర్స్ సర్వీస్ ఉంటుంది? ఇంకా గెలిచిన వాడికి మళ్ళీ 3 years ఉంటుంది. ఎందుకంటే వీడు ఆల్రెడీ కూడా 2 years కంప్లీట్ చేసేసాడు కాబట్టి మిగిలిన 3 years మాత్రమే కొత్తగా వచ్చిన వాడికి ఉంటుంది. దీన్ని మనం బై ఎలక్షన్స్ అని చెప్పి పిలుస్తాం. ఒకవేళ గవర్నమెంట్కి ఇప్పుడు గవర్నమెంట్ మనం ఫామ్ చేస్తాం. మన మన ఆంధ్రప్రదేశ్లో టోటల్ 175 ఎమ్మెల్యే సీట్స్ ఉన్నాయి. పార్టీ ఏకేమో 120 సీట్స్ వచ్చాయి. పార్టీ ఏకి 120 సీట్స్ వచ్చాయి. పార్టీ బికి వచ్చేపాటికి ఎన్ని సీట్స్ వచ్చాయి? 120 అంటే 55. ఓకే, 55 సీట్స్ వచ్చాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేస్తారు? ఎవరైతే పార్టీ ఎవరికైతే 120 సీట్స్ వచ్చాయో వాళ్ళే కంపల్సరీ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఎంత గవర్నమెంట్ ఫామ్ చేసినా కూడా 1 year తర్వాత వీళ్ళు ఏ పని చేసినా సరే డ్రాబ్యాక్ వెనక్కి వచ్చేస్తారు. ఏ పని చేసినా ఫెయిల్యూర్. గవర్నమెంట్ అంటే ఎవరికి కూడా ఇష్టం లేదు. ఇంకా మనం ఓట్లేసి గెలిపించామనే మాటే కానీ ఎవరికి కూడా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అనేది ఇష్టం లేదు. అప్పుడు గవర్నర్ ఏం చేస్తాడు? ప్రెసిడెంట్కి ఫోన్ చేస్తాడు. ప్రెసిడెంట్కి ఫోన్ చేసి ఏం చేస్తాడు? సార్ ఇక్కడ సిచ్యువేషన్ బాగాలేదు, ఈ గవర్నమెంట్ సరిగ్గా నడపలేకపోతుంది, సో నేను డిజాల్వ్ చేసేస్తాను. గవర్నర్కి పవర్ ఉంది. డిజాల్వ్ అంటే మొత్తం టోటల్ గవర్నమెంట్ని తీసేస్తాడు. అంతమంది చెప్పింది అర్థం కాలేదా? గవర్నరు సిచ్యువేషన్ చూస్తూ ఉంటాడు. స్టేట్లో ఎలా ఉంది, ఏంటి, ప్రాపర్ రెస్పాన్స్ ఉందా లేదా, మంచి పనులు చేస్తున్నారా లేదా అని చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే సరిగ్గా మంచి పనులు చేయట్లేదో లేదా పీపుల్ నుంచి ఆపోజిషన్ అనేది బాగా అయిపోతుందో వాడు ఏం చేస్తాడు? ప్రెసిడెంట్కి పర్మిషన్ తీసుకుంటాడు. సార్ నేను గవర్నమెంట్ని డిజాల్వ్ చేసేస్తున్నాను అంటాడు. కొన్ని డిజాల్వ్ చేయడం ఎందుకు? వేరే వాళ్ళు ఛాన్స్ ఇవ్వచ్చు కదా అంటాడు. మరి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దామంటే వాళ్ళకి ఎంత స్ట్రెంగ్త్ ఎంత ఉంది? వాళ్ళకి 55 ఉంది. 55 ఉంది వాళ్ళ దగ్గర. యాక్చువల్గా గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే కనుక టోటల్ నెంబర్ కన్నా కూడా ఒకటి ఎక్కువ ఉండాలి. టోటల్లో హాఫ్ కన్నా కూడా ఎక్కువ ఉండాలి. 175లో హాఫ్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ 86+1 అంటే 86.5 వస్తుంది. 86+1 అంటే ఎంత ఉండాలి? మొత్తం 87 సీట్స్ ఉండాలి. మరి వీటికి ఎంత ఉన్నాయి? వీడికి గవర్నమెంట్ ఫామ్ చేద్దామంటే వీడికి సరైన సీట్లు లేవు. ఫామ్ చేసిన వాడికి ఏమో సరైన రెస్పాన్స్ లేదు. అప్పుడు టోటల్గా గవర్నమెంట్ మొత్తం కూడా ఏం జరుగుతుంది? కొలాప్స్ అయిపోతుంది. ఎలక్షన్ జరిగిపోయి గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత కూడా అర్థమైందా? అప్పుడు ఏం జరుగుతుంది? మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అనేవి వస్తాయి. అన్నమాట. మొత్తం అందరికీ జరుగుతాయి. ఇక్కడ ఇందాక జరిగిన బై ఎలక్షన్స్లో ఎవరు చనిపోయినా, ఎవరు ఇన్ఎలిజిబుల్ అయినా, లేకపోతే ఎవరు రిజైన్ చేస్తే ఆ ప్లేసెస్లో మాత్రం జరిగే వాటిని బై ఎలక్షన్ అంటారు.
అదే టోటల్ గవర్నమెంట్ అంతా కొలాప్స్ అయిపోయి టోటల్ 175 మెంబర్స్కి మళ్ళీ 5 years కంప్లీట్ అవ్వకముందే మళ్ళీ ఇంకొకసారి ఎలక్షన్స్ పెడితే దాన్ని ఏమని పిలుస్తారు? మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అని చెప్పేసి పిలుస్తారు. మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అన్నమాట. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేపాటికి మేనిఫెస్టో. నెక్స్ట్ వన్ వచ్చేపాటికి అంటే కనుక మేనిఫెస్టో అన్నారు. మేనిఫెస్టో అంటే అర్థం ఏంటంటే కనుక ఎవరికైతే కనుక పొలిటికల్ పార్టీస్లో ఐడియాస్ అనేవి అందరికీ ఒకేలా ఉంటాయో, పొలిటికల్ పార్టీస్తో ఐడియాస్తో పాటు ఐడియాలజీ కూడా ఉండాలి. ఐడియాలజీ అంటే మన కంట్రీని కానీ మన స్టేట్ని కానీ డెవలప్ చేయడానికి ఐడియాస్ కావాలి. నెక్స్ట్ వన్ దాన్ని చేయడానికి ప్లానింగ్ కావాలి. ఏం కావాలి? ప్లానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ప్లానింగ్ లేనిదే ఏది కూడా సక్సెస్ఫుల్ అనేది అవ్వదు. అర్థమవుతుంది. వీళ్ళందరూ కలిపి అసలు మన స్టేట్ని ఎలాగా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారో ఎలక్షన్స్కి ముందు మనందరికీ కూడా కొన్ని పాయింట్స్ రూపంలో చెప్తారు. కొన్ని పాయింట్స్ రూపంలో చెప్తారు అన్నమాట. దాన్నే మనం ఏమని పిలుస్తాం? మనం మేనిఫెస్టో. మేనిఫెస్టో అంటే రోడ్లు వేయిస్తామని, లేకపోతే కనుక పెన్షన్స్ అనేది ఇస్తామని, లేకపోతే ఇల్లు అనేవి శాంక్షన్ చేస్తామని, డ్యామ్స్ కట్టిస్తామని, ఇలాంటివన్నీ కూడా చెప్తూ ఉంటారు చూసారా. లిస్ట్ ఉంటుంది అనమాట. ఆ లిస్ట్ని ఏమని పిలుస్తారు? మేనిఫెస్టో. ప్రతి పొలిటికల్ పార్టీకి కూడా ఒక్కొక్క మేనిఫెస్టో ఉంటుంది. అందరికీ ఒకటే ఉండొచ్చు. ఎవరు చేసే డెవలప్మెంటే కాబట్టి అందరికీ కూడా రేషన్ ఇస్తామనో, లేకపోతే కనుక ఇవే చెప్తారు. పెన్షన్లు ఇస్తామనో, లేకపోతే ఇంకా డబ్బులు ఇస్తామని ఇవే చెప్తారు. సేమ్ అందరికీ కామన్ ఉండొచ్చు, లేకపోతే ఎవరికి వాడికి విడివిడిగా ఐడియాస్ అనేవి ఉంటాయి. దాన్ని మనం మేనిఫెస్టో అంటారు. నెక్స్ట్ వచ్చేప్పటికి ఎలక్షన్ కోడ్ అనమాట. ఎలక్షన్ కోడ్ ఎప్పుడైతే గవర్నమెంట్కి 5 years కంప్లీట్ అయిపోతుందో టోటల్గా స్టేట్ మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? టోటల్ ఎప్పుడైతే మీరు గవర్నమెంట్ 5 years కంప్లీట్ అయిపోయింది, ఇవాళతోటి 5 years కంప్లీట్ అయిపోయింది. మరి రేపటి నుంచి మళ్ళీ ఇంకొక కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యేంత వరకు కూడా స్టేట్ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? ప్రెసిడెంటల్ రూల్ వచ్చేస్తుంది ఒకటి. ఎలక్షన్ కమిషన్ చేతుల్లో కూడా ఉంటుంది. గవర్నమెంట్ లేదు కాబట్టి టోటల్ గ్రిప్ అంతా కూడా ఎవరి చేతుల్లో ఉంటుంది? పవర్ అంతా కాదు, జస్ట్ నామినల్గా ఎవరి చేతుల్లో ఉంటుంది అంటే కనుక ఎలక్షన్ కమిషన్ చేతుల్లో ఉంటుంది అన్నమాట. అప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేది కొన్ని పర్మిషన్లు ఇస్తుంది. అక్కడ ఏమేం పనులు చేయాలి, ఏమేం పనులు చేయకూడదు ఆ టైంలో. అంటే మనం ఏ పని చేయాలన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరి దగ్గర నుంచి పర్మిషన్ కావాలి? మనకి ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి పర్మిషన్ కావాలి. అంటే అప్పటి గవర్నమెంట్కి టైం అయిపోయిన దగ్గర నుంచి మళ్ళీ కొత్త గవర్నమెంట్ ఫామ్ చేసేంత వరకు కూడా ఆ టైంని ఎలక్షన్ కోడ్ టైం అంటారు. ఆ టైంలో మొత్తం అంతా కూడా ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది. వాళ్ళు చెప్పిన పనులే చేయాలి. వాళ్ళు ఏదైనా కొత్త పని చేయాలన్నా కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకునే చేయాలి. దాన్ని ఎలక్షన్ కోడ్ అంటారు. Election code is a set of rules that all political parties, candidates, people in general are obligated to follow since the release of the election schedule to ensure a free and fair poll. అంటే మరి మీరు ఎలక్షన్స్ జరుగుతున్న టైంలో మీరు అది చేసేస్తాం, ఇది చేసేస్తాం, లేకపోతే వాళ్ళకి డబ్బులు ఇచ్చేయడం, లేకపోతే కనుక సంథింగ్ ఇంకా బ్రైబింగ్ అంటే తెలుసు, లంచాలు అంటారు. ఇవన్నీ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే కనుక అది ఏం జరుగుతుంది? ఓట్లన్నీ కూడా మీకు పడిపోతాయి. కానీ అలా జరగాల? అసలు అలా జరుగుతాయా? అలా జరగకూడదు. అసలు ఎవరైతే సర్వీస్ చేస్తారో మీకు రైట్ ఉంది చూస్ చేసుకోవడానికి. మీకు డబ్బులు ఇస్తే ఓట్లు వేయడం ఇవన్నీ కాదు. వాళ్ళు చెప్పే మాటలు బట్టి వాళ్ళు ఏం చేస్తారో, ఎవరు మంచివాళ్ళు కాదు, రైట్ టు చూస్ అనేది మీకు ఉంటుంది. సో ఆ ఫండమెంటల్ రైట్ మీరు కోల్పోతున్నారు. అందుకని ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే అలాంటివన్నీ జరగకుండా కూడా ఈ ఎలక్షన్ కోడ్ అనేది పెట్టడం జరుగుతుంది. అది కూడా ఎప్పుడు? ఈ టైంలో గవర్నమెంట్ ఆగిన దగ్గర నుంచి మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చేంత వరకు. The code is declared by the election commission. ఈ కోడ్ ఎవరు డిక్లేర్ చేస్తారంటే కనుక ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేస్తుంది. Anyone who violates the code that will be treated as the electoral misconduct and action will be initiated against such people as per law in force. అంటే ఎవరైతే వాళ్ళు చెప్పిన రూల్స్కి ఎగెన్స్ట్గా వెళ్తారో వాళ్ళ మీద ఏం చేస్తుంటే కేసు అనేది పెడుతుంది. ఎలక్షన్ మిస్కండక్ట్ ఏంటిది? ఎలక్షన్ మిస్కండక్ట్ అనే పేరుతో వాళ్ళ మీద కేసు అనేది ఫైల్ చేస్తుంది. Following are some of the rules included in the election code. అంటే ఎలక్షన్ కోడ్లో ఇంకా ఇంక్లూడ్ చేసిన కొన్ని రూల్స్ ఏంటంటే కనుక ఫస్ట్ రూల్,
rouse passions on basis of race, caste, religion, region in their speeches. అంటే మీరు ఒక్కోసారి స్పీచెస్ ఇస్తూ ఉంటారు ఎలక్షన్ టైంలో మాకు ఓట్లు వేయండి అని అడుగుతాకు వెళ్తారు కదా, క్యాంపెయినింగ్ అంటారు దాన్ని. క్యాంపెయినింగ్ చేస్తున్న టైంలో ఎప్పుడు కూడా రౌస్ అంటే రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు. ఏది రేస్ అనమాట, జాతి అంటే తెలుసు, మగవాళ్ళు ఆడవాళ్ళు అంటారు, మగవాళ్ళు ఎక్కువ ఆడవాళ్ళు తక్కువ అనుకుంటే అలాంటివి మాట్లాడకూడదు. నెక్స్ట్ కాస్ట్, కులం పేరు చెప్పకూడదు. రిలీజియన్, మతం పేరు వాడుకోకూడదు. రీజియన్, మీరు ఆ ఊరోళ్ళు, మనం ఈ ఊరోళ్ళు, మన ఊరు డెవలప్ చేద్దాం, వాళ్ళ ఊరు డెవలప్ అయిపోయింది కదా, ఇలాంటి మాటలు అసలు వాడకూడదు. రిసార్ట్ టు వెర్బల్ అబ్యూస్, తిట్టుకోకూడదు, బూతులు మాట్లాడుకోకూడదు. అర్థమవుతుంది. నెక్స్ట్ వన్, టెర్రరైజ్ ఆర్ బ్రైబ్ పీపుల్, అంటే టెర్రరైజ్ అని భయపెట్టడం కానీ, లేకపోతే కనుక పీపుల్కి బ్రైబింగ్, లంచాలు ఇవ్వడం, డబ్బులు ఇస్తారు, ఓటుకి 500 1000 రూపాయలు అంటుంటారు, అవి ఇవ్వకూడదు. ట్రాన్స్పోర్ట్ వే వాటర్స్ టు పోలింగ్ స్టేషన్ ఆర్ ఫ్రమ్ పోలింగ్ స్టేషన్, అంటే ఒక్కోసారి కొంతమంది ముసలి ఉంటారు, ముసలి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు, పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తాయంటే కనుక వాళ్ళ ఇంటి నుంచి ఎలక్షన్ బూత్ వరకు కూడా తీసుకెళ్తారు, వాళ్ళే తీసుకెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పొలిటికల్ పార్టీ ఏం చేస్తుందంటే కనుక బాగా ముసలి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళు నడవలేరు కాబట్టి వాళ్ళ ఇంటికా నుంచి వాళ్ళ వెహికల్స్ మీద ఎలక్షన్ బూత్ వరకు తీసుకెళ్ళి ఓటు వేయించి మళ్ళీ ఆ ఓటు తర్వాత మళ్ళీ ఇంటికాడ దింపుతారు. ఈ దారిలో ఏం చెప్తారు, డబ్బులు చేద్దా పెడతారు. నెక్స్ట్ వన్, అమ్మా మరి డబ్బులు ఇచ్చాం కదా, ఇంటికాడ దింపాం కదా, మరి మా ఓటు ఏంటి అంటారు. సో అలాంటివి కూడా జరగకుండా ఓటర్స్ని ఎప్పుడూ కూడా వాళ్ళ ప్లేస్ నుంచి ఎలక్షన్ బూత్ కానీ బూత్ నుంచి మళ్ళీ వాళ్ళ ఇంటికి కానీ దింపకూడదు, ఇలాంటి పనులు చేయకూడదు. వాళ్ళు సొంతంగా రావాలి. గవర్నమెంట్ పెడుతుంది అనుకోండి, గవర్నమెంట్ పెడుతుంది, కానీ కొంతమంది వీళ్ళు కూడా తీసుకెళ్ళిపోతారు, మీరు చూసే ఉంటారు, అంటే కొన్ని చూసే ఉంటారు. నెక్స్ట్ వన్, కండక్ట్ మీటింగ్స్, ర్యాలీస్ అండ్ రోడ్ షోస్, ఫిక్స్ ఫ్లాగ్స్ అండ్ హౌసెస్, రైట్ స్లోగన్స్ ఆన్ వాల్స్ అండ్ డిస్ప్లేయింగ్ పోస్టర్స్ వితౌట్ పర్మిషన్. అంటే మీటింగ్స్ పెట్టుకోవచ్చు, ర్యాలీస్ చేయొచ్చు. ర్యాలీస్ తెలుసు కదా, ఒక బ్యానర్ పట్టుకుని వెనకాలంతా నడుచుకుంటూ వెళ్తారు, ర్యాలీస్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, రోడ్ షోస్, రోడ్డు మీద ఒక పెద్ద మీటింగ్ పెట్టుకోవచ్చు. ఫిక్స్ ఫ్లాగ్స్ అన్నమాట, జెండాలు కట్టుకోవచ్చు, హౌస్ ఇంటి మీద కట్టచ్చు. నెక్స్ట్ వన్, స్లోగన్స్ తెలుసు కదా, జిందాబాద్ కొట్టి కొన్ని రాస్తూ ఉంటారు, ఇలాంటివి. డిస్ప్లేయింగ్ పోస్టర్స్ తెలుసు కదా, పోస్టర్స్ వేసి మాకు ఆ గుర్తుకు వేయండి, ఈ గుర్తుకు వేయండి, పోస్టర్స్ అందిస్తూ ఉంటారు. ఇవన్నీ చేయొచ్చు, కానీ ఎప్పుడు చేయాలి, ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోవాలి. మీరు ఒక మీటింగ్ పెట్టాలి అంటే ముందుగానే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి నేను పలానా రోజున పలానా టైంలో పలానా ప్లేస్లో నేను మీటింగ్ పెట్టుకుంటున్నాను, సో నా పర్మిషన్ కావాలి. నేను ర్యాలీ చేస్తున్నాను, పర్మిషన్ కావాలి. నేను ఒక జెండా తయారు చేశాను, దానికి పర్మిషన్ కావాలి. ఒక ఫ్లాగ్ తయారు చేశాను, ఒక పర్మిషన్ కావాలి. నెక్స్ట్ వన్, పోస్టర్స్ రెడీ చేశాను, మీరు చెక్ చేయాలి. అందులో ఏదైనా మిస్టేక్ ఉందనుకుని ఎలక్షన్ కమిషన్ బయటికి రానివ్వు. మనం ఒకసారి బ్యానర్ వేస్తాం, ఎప్పుడైనా సరే బ్యానర్ వేయించారా ఇంట్లో ఎవరైనా, బ్యానర్స్ వేయిస్తాం, కంప్యూటర్ దగ్గర డిజైన్ చేసిన వాడు ప్రివ్యూ చూపిస్తారు, ఎలా ఉంటుంది సార్ ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుందో చూపిస్తారు, ప్రింట్అవుట్ ఇవ్వకముందే. సేమ్ అదేవిధంగా ఆ ప్రింట్అవుట్ అవ్వకముందే ఆ పోస్టర్ని తీసుకెళ్ళి ఎలక్షన్ కమిషన్లో ఉన్న ఆఫీసర్ని చూపించాలి. అప్పుడు తను ఏం చేస్తాడు, దీంట్లో ఏదన్నా రిలీజియన్ మతానికి సంబంధించి కానీ, లేకపోతే కనుక ఎవరైనా తక్కువ చేసే విధంగా, ఎవరైనా ఫండమెంటల్ రైట్స్కి ఎవరైనా కించపరిచే విధంగా ఉందా లేదా చూసి అప్పుడు ఫైనల్ చేస్తాడు. అప్పుడు మనం ప్రింట్అవుట్కి ఇచ్చి మనం అతికించుకోవచ్చు. అర్థమవుతుంది. ట్రై టు ఓట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ అదర్ ఎలిజిబుల్ ఓటర్, అంటే ఒక్కోసారి చూడండి మీరు వెళ్ళేపాటికి మీ ఓట్ మీరు వేస్తారు కదా మళ్ళీ వచ్చారంటే అంటారు ఒక్కోసారి. అంటే ఏంటి, మనకన్నా ముందే మన పేరుతో ఎవరో వేస్తారు. ఇలాంటి ఫ్రాడ్ చేసినా కూడా దాన్ని రిగ్గింగ్ అంటారు. ఇలాంటి ఫ్రాడ్ చేసినా కూడా మిస్టేక్. క్యాంపెయిన్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ద పర్మిటెడ్ టైం, అంటే ఎలక్షన్ కమిషన్ అనేది క్యాంపెయినింగ్ అంటే ఓట్లే నుంచి అడుగుతూ ఉంటారు. సో కొంత టైం ఇస్తారు, మళ్ళీ డేట్ నుంచి ఈ డేట్ వరకు మాత్రం మీరు క్యాంపెయినింగ్ చేయాలి. దానికి ముందు చేయకూడదు, టైం అయిపోయిన తర్వాత కూడా చేయకూడదు. క్యాంపెయిన్ ఇన్ స్కూల్స్ అండ్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్, స్కూల్స్లో మీటింగ్స్ పెట్టకూడదు, గుళ్ళల్లో కూడా ఎక్కడ కూడా మనం మీటింగ్స్ పెట్టకూడదు, ఎక్కడన్నా ఉంటే ఓపెన్ ప్లేస్లో పెట్టుకోవాలి. Apart from these rules, the government should not conduct recruits of employees when the election process in the progress. అంటే ఇప్పుడు చూడండి, ఇందాక మనం బై ఎలక్షన్ చెప్పుకున్నాం కదా, బై ఎలక్షన్ అంటే అర్థం ఏంటి, ఏదో ఒక సీటుకి మాత్రమే లేదా 2-3 సీట్లకు మాత్రమే ఎలక్షన్ జరుగుతుంది, అందరికీ జరగదు. మళ్ళీ దాన్ని మనం బై ఎలక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలక్షన్ జరుగుతుంది, ఇక్కడ గవర్నమెంట్ ఎలక్షన్ జరుగుతున్న టైంలో ఏం చేస్తుంది,
దగ్గర దగ్గర ఒక 10 lakh ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చింది. 10 లక్షల ఉద్యోగాలు, 10 లక్షల ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చింది. అప్పుడు దాకా కూడా ఉద్యోగాలు ఎవరికి లేవన్నారు. కానీ ఎప్పుడైతే ఇక్కడ ఈ ప్లేస్లో ఎలక్షన్స్ అన్నారో వెంటనే గవర్నమెంట్ ఏం చేస్తుంది, 10 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చింది. రోడ్లని ఎవరికి వెళ్ళిపోతాయి? గవర్నమెంట్ పార్టీకి వెళ్ళిపోతుంది. అంటే ఎలక్షన్ జరుగుతున్న టైంలో కొత్త కొత్త స్కీమ్స్ అనేవి గవర్నమెంట్ ఏది కూడా ఇంట్రడ్యూస్ చేయకూడదు. పాత ఉన్నాయి చూసారా, అవి ఫాలో అవ్వచ్చు. రేషన్ కానీ లేకపోతే పెన్షన్స్ కానీ హౌస్ కన్స్ట్రక్షన్ ఇప్పుడు జరుగుతుంది చూసారా, అలాంటివి చేసుకోవచ్చు. కానీ కొత్త కొత్త డెసిషన్స్ అనేవి తీసుకోకూడదు. ఎప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు. ఇక్కడ ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయాక విన్నర్ డిక్లేర్ అయ్యాక అప్పుడు ఇష్టం చేసుకోవచ్చు. Similarly, construction of roads, providing drinking water facilities, laying foundation stones and other welfare measures when the election code is in force. Power should not be misused. అంటే ఎక్కడ కూడా మనకు కొత్త రోడ్లు వేయడం కానీ, ఫౌండేషన్ శంకుస్థాపన రాలంటారు సార్, అవి వేయడం కానీ అలాంటివి ఏమీ చేయకూడదు. ఎప్పుడు చేయాలి? మళ్ళీ అది ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయింది అప్పుడు చేసుకోవచ్చు. మళ్ళీ మన పవర్ని మిస్యూజ్ చేసుకోకూడదు. ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్నాం కదా, అర్థమవుతుందా? పోలీసుల్ని కంట్రోల్ చేసేయడం, వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని కాంప్రమైజ్ చేసేయడం, గొడవలు చేసేయడం ఇలాంటివి చేయకూడదు. అంటే మన పవర్ని మనం మిస్యూజ్ అనేది చేసుకోకూడదు. నెక్స్ట్ వన్, కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్. అసలు ఎలక్షన్స్ అనేవి ఎలా కండక్ట్ చేస్తారు? ద ఎలక్షన్ కమిషన్ డిక్లేర్స్ అండ్ నోటిఫైస్ ద ఎలక్షన్ షెడ్యూల్ టు లోక్సభ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. అంటే ఎలక్షన్ కమిషన్ అనేది మనం చెప్పుకున్నట్టు ఎవరెవరికి ఎలక్షన్ కండక్ట్ చేస్తుంది? లోక్సభ, రాజ్యసభ, లోకల్లో ఉన్న అసెంబ్లీస్కి ఎలక్షన్స్ పెడుతుంది. ద స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆఫీసర్ అట్ ద స్టేట్ లెవెల్. మనకి స్టేట్ లెవెల్లోకి వచ్చేప్పటికి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ మనకు ఉంటారు అన్నమాట. ఇన్ డిస్ట్రిక్ట్స్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ విల్ యాక్ట్ యాస్ ద డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్. అంటే స్టేట్ అంతటికీ కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంటారు. మళ్ళీ ప్రతి డిస్ట్రిక్ట్కి కూడా ఒక ఎలక్షన్ ఆఫీసర్ ఉంటాడు. డిస్ట్రిక్ట్కి ఎలక్షన్ ఆఫీసర్ ఎవరు? డిస్ట్రిక్ట్ కలెక్టర్. An officer appointed as the returning officer conducts the election at constituency level. అంటే మన కలెక్టర్ కూడా అన్ని ప్లేస్కి తిరగలేడు కదా, సో అందుకని తిన కింద కూడా ఇంకొక ఆఫీసర్ ఉంటాడు. ఎవరు? రిటర్నింగ్ ఆఫీసర్. రిటర్నింగ్ ఆఫీసర్ తిన ఎక్కడంటే కనుక కాన్స్టిట్యుయెన్సీ లెవెల్. అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రపూర్ నియోజకవర్గం ఉంది, పోలవరం నియోజకవర్గం ఉంది, గోపాలపురం నియోజకవర్గం ఉంది. మొత్తం మన వెస్ట్ గోదావరిలో అంతా చూసుకునే తిను. చింతలపూడి ఇలాంటి సింగిల్ చూసుకునేది ఈ రిటర్నింగ్ ఆఫీసర్. చింతలపూడికి ఒక రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటాడు, గోపాలపురంకి ఒక రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటాడు, కొవ్వూరుకి ఒక రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటాడు. The candidates who wishes to contest the elections will file the nominations with the returning officer. అంటే ఎవరైతే మీరు ఎక్కడైతే మీరు పార్టిసిపేట్ చేస్తారో అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటాడు కదా, వాడికి మీరు నామినేషన్ సబ్మిట్ చేయాలి. ఒకవేళ మీరు కనుక ఎలక్షన్స్ కనుక పార్టిసిపేట్ చేస్తే కనుక మీరు వాడికి నామినేషన్స్ అని సబ్మిట్ చేయాలి. నామినేషన్ అంటే కనుక అప్లికేషన్ అనమాట. నామినేషన్ అంటే అర్థం ఏంటి? అప్లికేషన్. ఈ రిటర్నింగ్ ఆఫీసర్ మ్యాక్సిమం మోస్ట్ ప్రాబబుల్ ఎవరు ఉంటారంటే కనుక ఆర్డీఓ ఉంటారు. ఆర్డీఓ ఎంఆర్ఓ కన్నా పెద్ద, కలెక్టర్ కన్నా కొంచెం చిన్న పోస్ట్ అనమాట ఆర్డీఓ. Returning officer will scrutinize to find out whether the nominations are proper and finalize the list of contestants. అంటే ఈ రిటర్నింగ్ ఆఫీసర్ ఏం చేస్తాడు, మళ్ళీ ఎవరైతే అప్లికేషన్స్ పెడతారో వాళ్ళ నామినేషన్స్ అన్ని కూడా స్క్రూటినైజ్ అంటే చెక్ చేస్తారు కరెక్టా రాంగా. వాళ్ళకి పెట్టిన అంతా చెప్పాను చూసారా, డేట్ ఆఫ్ బర్త్లో 24 years ఉన్నాయి, 25 years ఎందుకు లేవో చెప్పేసి అలా వాడికి మనం పెట్టిన రూల్స్ అని సరిగ్గా ఫాలో అప్లికేషన్ పెట్టలేదని చెక్ చేసుకుంటాడు. The candidates also have an opportunity to withdraw nominations on or before a date fixed in the schedule. పైగా ఎలక్షన్ కమిషన్ ఇంకోటి చేస్తుందంటే మీరు అప్లికేషన్ పెట్టేశారు, తర్వాత మీకు ఇంట్రెస్ట్ లేదు, కొంత టైం ఇస్తుంది,
ఈ లోపు మీరు విత్డ్రా చేసేసుకోవచ్చు అప్లికేషన్, ఈ అప్లికేషన్ వెనక్కి తీసేసుకోవచ్చు నచ్చకపోతే. ఒకవేళ టైం అయిపోయింది అనుకోండి, మీరు తర్వాత పార్టిసిపేట్ చేసినా లేకపోతే ఇంట్లోకి వచ్చినా ఎవరు అడిగేవారు ఉండరు. అర్థమవుతుంది. నెక్స్ట్ వన్, ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ విత్డ్రా ద లిస్ట్ ఆఫ్ కంటెస్టెంట్స్ ఈస్ అనౌన్స్డ్ ఇన్ ఎవ్రీ కాన్స్టిట్యుయెన్సీ. అంటే తర్వాత అప్లికేషన్స్ అన్ని పెట్టేసిన తర్వాత వాళ్ళు చెక్ చేసిన తర్వాత ఎవరు ఎలిజిబుల్ కాదని చెప్పి లిస్ట్ తయారు చేస్తారు. ఆ లిస్ట్ అంతా కూడా ఇంక ఇచ్చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనందరం పెట్టాం, మనందరంలో ఎవరో ఒకరు మాత్రం రిజెక్ట్ అయ్యారు. ఎందుకని? సంథింగ్ వాడు ఏదో పెట్టాల్సిన ప్రూఫ్ ఏదో రాంగ్ ఉంది కాబట్టి వాడి అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ద ఈవీఎంస్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ఆర్ మేడ్ రెడీ ఫర్ ద ఓటింగ్. అంటే ఈవీఎంస్ అనేవి ఇంకా రెడీ చేసుకుంటారు. ఆల్మోస్ట్ ద సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ ఫాలోడ్ ఫర్ ద ఎలక్షన్స్ కండక్ట్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అండ్ లోకల్ బాడీస్ ఎస్ వెల్. అంటే ఇప్పుడు లోక్సభకు ఒక రూలు, లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి ఒక రూలు, లేకపోతే కనుక లోకల్ బాడీస్ పంచాయతీకి ఒక రూల్ ఉంటుంది. మ్యాక్సిమం అన్నిటికీ కూడా ఒకే రూల్ ఉంటుంది. రూల్ ఎక్కడ మారుతుందంటే కనుక ఎక్స్పెండిచర్ అంటే ఖర్చులు. అంటే మన ఖర్చులు ఉంటాయి కదా, ఎలక్షన్స్లో క్యాంపెయినింగ్ చేయాలి, జెండాలు కొనుక్కోవాలి, పోస్టర్లకు డబ్బులు అవుతాయి. కానీ ఆ డబ్బులు కూడా ఎలక్షన్ కమిషన్ అనేది ఎంత లిమిట్ పెడుతుందో ఆ లిమిట్ వరకు ఖర్చు పెట్టండి. నిజానికి బయట ఎలా జరగదు అనుకోండి, ఇంకా ఎక్కువ ఖర్చు పెడతారు. కానీ ఎలక్షన్ కమిషన్ చెప్పిన ఖర్చు మాత్రం ఖర్చు పెట్టాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పంచాయతీ ఎలక్షన్ జరుగుతుంది 1 లక్ష రూపాయలు, ఎమ్మెల్యే జరుగుతుంది ఒక 4 లక్షలు, ఒక ఎంపీకి జరుగుతుంది ఒక 6 లక్షలు, అంతే. దాని నుంచి ఎక్కువ ఖర్చు పెట్టకూడదు. ఖర్చు పెట్టినా కూడా క్రైమ్. ఓకే స్టూడెంట్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. We'll meet in the next class with a new topic. Thank you for watching.